వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? 16వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కేతువు, అలాగే సప్తమ స్థానంలో రాహు, శని షష్టమందు వక్రీకరించి ఉండడం, అలాగే నవమ స్థానమందు గురువు కుజులు 26వ తారీఖు నుంచి దశమ స్థానంలోకి రావడం, 12వ ఇంట రవి బుధ శుక్రుల యొక్క స్థితి ఉండడం, వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. మంచి చెడు రెండు సరి సమానంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే విద్యార్థులకి చక్కటి విద్యా ప్రవేశాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగార్థులకి మాత్రము, నిరుద్యోగులకు మాత్రము కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. అయితే గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ముఖ్యంగా కన్యా రాశి వారు అన్ని రకాలుగా ఆఖరి నిమిషంలోనైనా తమ ప్రయత్నంలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే 12వ ఇంట రవి బుధ శుక్రుల యొక్క పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు, అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, రుణ భారములు పెరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి మీ యొక్క మాటకి విలువ పెరిగే విధంగా మీ యొక్క నడవడిక హుందాతనంతో లౌక్యంతో కనుక ముందడుగు వేసినట్లయితే కన్యా రాశి వారు అన్నిట్లా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక 22వ తారీఖు నుంచి రాశినాథుడు వక్రీకరించినటువంటి స్థితిపతి ఉండడం, ఈ కారణం చేత అనూహ్యమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్నటువంటి విధంగా శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణకి సంబంధించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అధికారుల యొక్క అండదండల ప్రభావంతో కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అయితే నూతనంగా ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏ వ్యక్తికైనప్పటికీ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతి వ్యక్తి సమస్యలతోనే బాధపడుతుంటాడు. ఎవరి జీవితము పూలపాన్పు కాదు. కాబట్టి ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత ఉండదో విషయాల్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే గృహంలో మరమ్మతులు, గృహోపకరణాలకు సంబంధించినటువంటి కొనుగోలు జరగడము, అలాగే వాహన మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉండడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ఇవన్నీ చేయాలి. ఊహించని విధంగా ఖర్చులు కూడా అధికంగా గోచరమవుతున్నాయి. ఇక 18, 19వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే శారీరక శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉండడం, శరీరము కొంత ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంది. అనగా శరీరం రోగగ్రస్తం అంటే ఏంటి? చిన్నపాటి జ్వరములో, లేకపోతే అలసటగా ఉండి ఏ పని యందు మనస్సు లగ్నం చేయకపోవడమో, ఇటువంటివి 18, 19వ తారీఖులో గోచరమవుతున్నాయి. ముఖ్యంగా అన్ని పనులు ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చదు. ఇక 20, 21, 22, 23వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఊహించని విధంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ధన రాబడి అధికంగా ఉండడము, అలాగే రాని బాకీలు వసూలు అవ్వడము, ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తుల నుంచే కొంత పైకం మనకు రావడం, తద్వారా ఆనందకరమైనటువంటి స్థితిగతులు 20, 21, 22, 23వ తారీఖుల్లో గోచరమవుతున్నాయి. ఇక 24, 25వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి జీవితం లేకపోగా, మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడం, జిగ్జాగ్ వ్యవస్థల్లో ఉండడం, అలాగే ఎక్కువగా ధనము ఖర్చు అవ్వడం. కాబట్టి మీ యొక్క ప్లానింగ్లో 24, 25వ తారీఖులో కనుక కన్యా రాశి వాళ్ళు కనుక ప్లానింగ్ ప్రకారం ఖర్చులు పెట్టుకుంటే ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం లేదా ఖర్చుల్ని తగ్గించుకోవడం చేసుకుంటే మంచిది. ఈ 24, 25వ తారీఖుల్లో ఊహించని విధంగా ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. ఇక 26, 27వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క సంతానంతో విభేదంలో ఏర్పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇంకా అన్నింటా మీకు చెప్పొచ్చేది ఏంటంటే
సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 28, 29, 30, 31 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యమైనటువంటి ప్రతిస్పందన రావడము, అధికారులకు అండదండలు రావడము, మీరు చేస్తున్నటువంటి పనికి పేరు ప్రఖ్యాతులు రావడం, తద్వారా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు గడుపుతారు. రుణభారములు అధికంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో ఆనందంగా మీరు ఉంటారని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 24, 25 తారీఖుల్లో, అలాగే 16వ తారీఖు, 17వ తారీఖుల్లో మీకు అనూహ్యమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క పవిత్ర శ్రావణ మాసంలో 17వ తారీఖు రోజున, అలాగే 31వ తారీఖు రోజున ఈ శ్రావణ మాసంలో 2 శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకన్నిటికీ కూడాను కారణం గత జన్మ కర్మదోషాలు. గత జన్మ కర్మదోషాన్ని తొలగించేది శనిగ్రహం మాత్రమే. కాబట్టి ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు అందరికీ గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం కర్మదోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. 2 ప్రోగ్రాంలో నమోదు చేసుకుంటే 3000 రూపాయలు అవుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో మీ యొక్క కుటుంబ సభ్యుల అందరి గోతనామాదులతో జరిగేటువంటి హోమాదుల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురువుగారు, ఇప్పుడు కన్యా రాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? కన్యా రాశి వారికి ప్రతిరోజు దత్తస్తవము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు కనుక పారాయణం చేసుకుంటే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.